హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ నవీన్ A1 లాప్రోస్కోపీ హాస్పిటల్ నుంచి. ఈరోజు మనం హెర్నియా గురించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు హెర్నియా అంటే ఏంటంటే పొట్టలోన ఉండే పేగులు కండరాల ద్వారా పొట్ట బయటకి రావడాన్ని హెర్నియా అంటాం. సో ఇది ఏ ప్లేస్ లో వచ్చిందనే దాన్ని బట్టి దాన్ని ఆ పర్టికులర్ పేరుతోని పిలుస్తుంటాం. అది అంబ్లికస్ దగ్గర వస్తే అంబ్లికల్ హెర్నియా అని, పొట్ట థై మధ్యన వస్తే ఇంగ్వైనల్ హెర్నియా అని, ఆపరేషన్ చేసిన ప్లేస్ దగ్గర వస్తే ఇన్సిషనల్ హెర్నియా అని అంటాం. సో ఈ హెర్నియా ఎందువల్ల వస్తుంది అంటే ఈ కండరాల మధ్యన ఏదైనా ఒక గ్యాప్ ఉన్నా లేదా గ్యాప్ ఏర్పడినా దాని నుంచి ప్రెషర్ పెరిగినప్పుడు ఈ పేగులు బయటకు వస్తుంటాయి. దాన్ని హెర్నియా అంటాం. దీన్ని ఎలా గుర్తించవచ్చు అంటే మనం నడుస్తున్నప్పుడో లేదా ముందుకు వంగున్నప్పుడు లేదా దగ్గినప్పుడు పొట్టలోన ఎక్కడైనా ఒక స్వెల్లింగ్ లాగా చిన్నది బల్జ్ అవుతుంటుంది. సో దీనిని మనం హెర్నియాగా గుర్తించవచ్చు. ఇలాగా అనిపించినట్టయితే డౌట్ ఉంటే వెంటనే సర్జన్కి చూపించుకోవాల్సి ఉంటుంది. సర్జన్ మిమ్మల్ని చూసిన తర్వాత అవసరమైనప్పుడు అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కాన్ చేసి ఈ డయాగ్నోసిస్ని కన్ఫర్మ్ చేస్తారు. సో వన్స్ కన్ఫర్మ్డ్ ఈ హెర్నియాకి మందులతోని ట్రీట్మెంట్ జరగదు. సో హెర్నియాకి ఎప్పుడైనా సర్జికల్ రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఆ హోల్ని క్లోజ్ చేసి తగిన మెష్ పెట్టాల్సి ఉంటుంది. సో ఈ మెష్ రిపేర్లోన 2 విధాలు ఉన్నాయి. ఓపెన్ చేసి కట్ చేసి ఆ హోల్ని క్లోజ్ చేయటం మరియు మెష్ పెట్టడం, దీన్ని ఓపెన్ రిపేర్ అంటాం. ఈ కట్ చేయకుండా ఒక చిన్న హోల్స్ మాత్రమే చేసి ఆ హోల్స్ ద్వారా ఇన్స్ట్రుమెంట్స్ని పొట్టలోనికి పంపించి ఆ డిఫెక్ట్ని క్లోజ్ చేసి మెష్ పెట్టడాన్ని లాప్రోస్కోపిక్ రిపేర్ అంటాం. ఈ 2 పద్ధతుల్లో లాప్రోస్కోపీ రిపేర్ చేయటం వల్ల చాలా తక్కువ పెయిన్ ఉంటుంది, బ్లడ్ లాస్ ఉండదు అండ్ చాలా తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి లాప్రోస్కోపీ ద్వారా ఉండే అడ్వాంటేజెస్. సో ఈ సర్జరీ ఎప్పుడు చేయాలి? ఎర్లీగా చేసుకోవటం వల్ల తక్కువ పెయిన్తోని ఈ సర్జికల్ మంచి రిజల్ట్స్ సాధించవచ్చు. అది కూడా లాప్రోస్కోపీ ద్వారా. వన్స్ హెర్నియా పెద్దదైన తర్వాత లేదా పెయిన్ వచ్చినప్పుడు లేదా కాంప్లికేషన్స్, దానికి బ్లడ్ సప్లై తగ్గిపోయిన తర్వాత సర్జరీ చేశామనుకోండి, దాంట్లో సర్జికల్ రిజల్ట్స్ కూడాను చాలా సబాప్టిమల్గా ఉంటాయి. మనం అనుకున్నంతగా రావు. కొన్నిసార్లు మెష్ రిపేర్ కూడా చేయలేకపోవచ్చు. దీనివల్ల ఫ్యూచర్లోన అది మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎర్లీగా ఈ హెర్నియా రిపేర్ చేసుకొని తొందరగా ఈ ప్రాబ్లం నుంచి బయటపడచ్చు, అది కూడా లాప్రోస్కోపీతో. సో ఈ సర్జరీ చేసిన తర్వాత మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? సో లాప్రోస్కోపీ ద్వారా రిపేర్ చేసినాక ఎక్కువ బరువులు ఎత్తడం కానీ, ముందుకు ఒంగోని పనులు చేయటం లేదా ఫాస్ట్గా పరిగెత్తడం, ఇలాంటి హెవీ వర్క్స్ చేయకూడదు. మన మామూలు రొటీన్గా చేసుకునే ఇంటిలోనే చేసుకునే వర్క్స్, మెట్లు ఎక్కడం, వాకింగ్ లాంటి పనులు సునాయాసంగా చేసుకోగలుగుతాం. మన పనులు మనం చేసుకోగలుగుతాం. సో ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా హెర్నియా ఉంది అని అనుమానం ఉన్నా, హెర్నియా ఉందని తెలిసినా మమ్మల్ని తప్పకుండా సంప్రదించండి. A1 అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ అండ్ లేజర్ సెంటర్. థ్యాంక్ యూ.